గాయత్రి శ్రీమాత్రే నమః. ఈరోజు టిఫిన్కి నేను గోధుమ రవ్వతో కిచిడీ లాగా అంటే మిక్స్డ్ వెజ్ ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏం లేదు. నా దగ్గర ప్రస్తుతం ఆలుగడ్డ, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, టమాటా, వెజిటబుల్స్ మాత్రం ఆలుగడ్డ, టమాటా దీంట్లో వేసుకోదగ్గవి ఇవి రెడీగా ఉన్నాయి. మీకు ఇంకా ఏమి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. నెక్స్ట్ గోధుమ రవ్వ ఒక కప్పే తీసుకున్నా, దానికి తగ్గట్టు ముక్కలు ఎక్కువ ఉన్నా పర్లేదు, రవ్వ తక్కువ మిగతా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటేనే మంచిది. ఆ టమాటాని చక్కగా దీని రుచి అన్నిటికీ పడుతుందని మిక్సీలో వేసుకొని ఉంచాను, కట్ చేసి. ఇది క్రష్ చేసుకున్నాము. అట్లనే పెసరపప్పు కొంచెం వేసుకున్నాను. షుగర్ పేషెంట్స్ ఎక్కువ ప్రోటీన్ రోజు కావాలి కాబట్టి పెసరపప్పు తినాలని, మంచిదని, ఒంటికి కూడా చలవని చెప్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఏ ఉప్మా చేసినా ఎక్కువ సార్లు పెసరపప్పు వేస్తానండి. తేలిగ్గా ఉడుకుతుంది. మనం పప్పుగా తిన్నా ఉప్మాల్లో బాగుంటుంది. అందుకనే ఇప్పుడైతే మాత్రం కొంచెం కడిగి పక్కకు పెట్టుకున్న కొన్ని నీళ్లు పోసి చాలు, 2 minutes నానుతుంది. అసలు నానకున్నా ఏం లేదు పెసరపప్పు. అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు క్రష్ చేసుకుని వచ్చి ఎలా చేస్తానో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు మనం ఏమేమి తింటామో అవన్నీ వేసుకోవచ్చు. శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతున్నాయి కదా. ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. ఆనియన్తో పాటే ఆలుగడ్డ కూడా వేసేసుకోవచ్చండి. ఇవి ఎట్లాగో కొంచెం పెద్దగానే తరిగిన కొద్దిగా నూనెలో మగ్గితే బాగుంటాయి, మరీ పచ్చిగా లేకుండా. రవ్వ ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి మనం అన్నీ ఒకసారి వేసుకున్నా ఏం కాదు. అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కలిపి వేసేసాను. ఆలుగడ్డ, కరివేపాకు, వీటిని కొంచెం 1 నిమిషం ఇట్లా మగ్గనిద్దాము. ఇది మగ్గిందండి. కొంచెం ఆనియన్ వరకు ట్రాన్స్పరెంట్గా అయినాయి. నేను ఆలుగడ్డ కొంచెం ఎక్కువ లావుగా తరుగుకున్నా వీటికంటే, ఎందుకంటే మరీ మ్యాష్ అయిపోయి దీంట్లో కలిసిపోకుండా. ఇప్పుడు మనం పెసరపప్పు వేసేసుకున్నాము. ఈ వేడికి 1 నిమిషం ఇట్లా అని. పసుపు మనకు కావాలంటే వేసుకోవచ్చండి. నేనైతే పసుపు వేయట్లేదు, అది మన ఇష్టము. వాటరు 1కి 1.5 అయితే సరిపోతాయండి. ఈ కప్పు కదా, ఈ కప్పుతోటి 1 కప్పు కాబట్టి 1 కప్పు కూడా నిండలేదు. నేను 1 మనిషికి సరిపడా చేస్తున్నా, కానీ ఇది బాగా తినగల వాళ్ళకి ఒకళ్ళకి పూర్తిగా సరిపోతుంది. నాలాంటి వాళ్ళైతే 2 తింటారు ఈజీగా, ఎందుకంటే నేను కొంచెమే తింటా కాబట్టి. అయితే దీనికి 1కి 1.5 సుమారుగా పోస్తున్నానండి. రోజు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ప్రతిదీ కొలతగానే అక్కర్లేదండి. కాకపోతే రాని వాళ్ళు చూడటానికి అన్నట్టు అట్లా పోసుకోవచ్చు, కానీ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే 1కి 1.5 అదే కప్పుతో కొలుసుకొని పోసుకోండి, సరిపోతుంది. బాగా పెద్దవాళ్ళు తిని బాగా మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం 2 పోసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు టమాటాని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా వాటర్లో వేద్దామండి. ఆ పులుపంతా చక్కగా వాటర్లో కలుస్తుందండి. దాంట్లో ఉన్న లైట్గానే ఉంటుంది, అది కూడా రుచిగానే ఉంటుంది. మూత పెట్టుకున్నామండి, ఎందుకంటే ఆలుగడ్డలు కొంచెం లావుగా తరిగాం కాబట్టి 1 నిమిషం ఉడకనిద్దాము. లోపల దాకా ఉడికిపోతాయి, ఎందుకంటే రవ్వ పోసినాక ఎక్కువ టైం తీసుకోదు కదా, అందుకని. ఇది బాయిల్ అయింది, ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇట్లా బాయిల్ అయింది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపోయినంత. ఇప్పుడు రవ్వని పోసుకుందాము. నేను ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా సిమ్లోనే చేశానండి, ఎందుకంటే హైలో అయితే పైన ఉడికినట్టు అవుతాయి, వాటర్ ఎగిరిపోతే కానీ ఉడకదండి. ఇప్పుడు కూడా రవ్వ పోసిన తర్వాత కూడా స్లోలోనే ఉంచుకొని మూత పెడుతున్నానండి. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇంకొంచెం చెమ్ము ఉన్నది, దీన్ని పూర్తిగా ఉడకనిద్దాము. దీంట్లో పెరిగేసుకొని తినచ్చు లాస్ట్కి, లేదా చట్నీలు ఏమన్నా మన నిలవ పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇష్టమైన వాళ్ళు ఏమీ లేకున్నా ఇలా తినేసి కార్డ్తో కంప్లీట్ చేయొచ్చండి. ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీలో ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారో ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇదైతే ఇంకొక నిమిషం మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాము. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి.
చూశారు కదా, చక్కగా దమ్ అయిపోయింది. అయితే మనం అన్నం ఉడికినట్టే, అన్నానికి టైం ఇచ్చినట్టే ఇది ఇప్పుడైతే ప్రెజెంట్ బంద్ చేద్దాము. బంద్ చేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉంచాలండి. అప్పుడు చక్కగా ఉమ్మగిల్లి ఉవిచ్చుకున్నట్టు చక్కగా ఉంటుందండి. అన్నమైనా అంతే, ఇట్లాంటి ఉప్మాలైనా అంతే. కొద్దిసేపు దీనికి టైం ఇద్దాము. ఈ లోపల మనం దీంట్లో పెరుగు సర్వ్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఉప్మా తినాలంటే, కిచిడీలాగా చేసుకునే దీన్ని తినాలంటే గోధుమ రవ్వది మనం పెరుగు కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి. అది ఎవరెవరి ఇష్టం. నాకైతే ఇట్లా ఇష్టం, అందుకని నేను పెరుగు వేసుకున్నాను. ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనం చక్కగా సర్వీస్ చేసుకోవచ్చు. విన్నారు కదా, గోధుమ రవ్వతో చేసిన వెజిటబుల్స్ వేసి చేసిన కిచిడి. దీంట్లో మీకు కావాలంటే కొత్తిమీర అవి అవైలబిలిటీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఆకుకూరలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇదే తీరుగా తినాలని ఏది ఎప్పుడు అనుకోవద్దండి. మనకు అందుబాటులో ఉన్న వాటితోటి రుచిగా చేసుకొని తింటమే ఆ టైంకి మన కడుపు నిండిపోవాలి. అలా చేసుకోగలగాలి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.